వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారు రచించిన కథ అపరాజిత వింటారు. హైవే మీద కారు మెత్తగా దూసుకుపోతోంది. రోడ్డుకిరువైపులా పచ్చని పంట పొలాలు, ఎడంవైపు దూరంగా తూర్పు కనుమల నీలి జాడలు. కన్నార్పకుండా అటే చూస్తూ, ఆవిణ్ణెక్కడో చూశాను, ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదమ్మా అంది సత్య మూడోసారి. ఈసారి వర్ధనమ్మ పైకే నవ్వేసింది. ఎన్నిసార్లు అంటావే అదే మాట? సరే, చూసుండొచ్చు, అదా ఇప్పుడు మనకి ముఖ్యం. అసలు కార్యం వదిలేసి ఈ సంగతి పట్టుకున్నావేమిటి అంది. 2 గంటలకి రాజమండ్రి హోటల్లో భోజనాలు చేసి కారెక్కారు. తిని వెళ్లమని వాళ్ళు ఎంతగా అడిగినా కతికితే అతకదు అంటూ నిరాకరించింది సత్య. కార్ విండోస్లోంచి వీస్తున్న చల్లని గాలికి వర్ధనమ్మకి నిద్ర ముంచుకొచ్చింది. ఉండుండి సత్య అంటున్న ఆ మాటకి నిద్ర చెదిరిపోతోంది. దారి పొడవునా కట్టిన ఫ్లైఓవర్ల వల్ల చాలా ఊళ్ళు దిగువన ఉండిపోతున్నాయి. కొత్తగా వేసిన బైపాస్ రోడ్ల వల్ల కొన్ని ఊళ్ళు దూరంగా ఉండిపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఆ ప్రాంతంలోనే వర్ధనమ్మ పుట్టి పెరిగింది. బెండపూడి దరిదాపులకి రాగానే ఆమెకి చిన్నప్పుడు చూసిన బెండపూడి సాధువుగారు గుర్తుకొచ్చాడు. హైవే పక్కన మామిడి తోటలో పెద్ద పెంకుటిల్లుండేది. దాన్నే ఆశ్రమం అనేవారు. 200 ఎకరాల తోట అది. తోటపల్లి కొండల వరకు విస్తరించుండేది. వర్ధనమ్మ తండ్రి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం భీష్మేకాదశికి బండి కట్టి కుటుంబంలో అందరినీ అన్నవరం తీసుకెళ్లేవాడు. తల్లి తండ్రి వ్రతంలో కూర్చుంటే పిల్లలకు ఆట విడుపు సమయం. తమ్ముళ్ళు చెల్లెళ్లతో మంటపం బయటికి పరిగెత్తి సువర్ణ గన్నేరు పువ్వులు ఏరుకోవడం ఒక పండగలా ఉండేది. అప్పటికి కొండపైకి మెట్లదారి మాత్రమే ఉండేది. కొండ కింద ఎడ్లను విప్పేసి అందరూ మెట్లదారిలో పైకి వెళ్లేవారు. మొదటి మెట్టు నుంచి మొదలుపెట్టి మెట్లదారి ముగిసే వరకు 5 కొబ్బరికాయలు కొట్టేవాడు తమ తండ్రి. ఆ చెక్కల కోసం పోటీపడి కొబ్బరి తింటూ మెట్లెక్కడం ఎంత బావుండేదో. గోదావరి పరిసరాల్లోంచి వచ్చేవాళ్లంతా తిరిగొచ్చేటప్పుడు బెండపూడి ఆశ్రమంలో ఆగేవారు. అప్పటికి దేవస్థానంలో ఉచిత భోజనాలు లేవు. కొండ కింది పాక హోటళ్లలో భోజనాలు అస్సలు బావుండేవి కావు. అందుకని అన్నవరం వెళ్లిన వాళ్లంతా భోజనాలకి బెండపూడి ఆశ్రమం మీదే ఆధారపడేవారు. ఎన్ని 100 మంది వచ్చినా పిండి వంటలతో వేడివేడి వంటకాలు వడ్డించేవారు. పిల్లలకి ఆసక్తిదాయకమైన విషయం ఒకటి ఉండేది. సాధువుగారి 8 మంది భార్యల్ని చూడ్డం. వాళ్ళు వడ్డాణాలు వంకీలతో సహా ఒళ్లంతా బంగారు నగలు అలంకరించుకుని నడినెత్తి నుంచి కాలివేళ్ల వరకు మెరిసిపోతూ ఉండేవారు. కరెంటు లేని రోజులు కావడంతో వాళ్లంతా ఒక చీకటి గదిలో వరుసగా నిలబడుంటే సాధువుగారు వాళ్లని కేన్ లాంతర్ వెలుగులో ఆడవాళ్లకి పిల్లలకి చూపించేవారు. లాంతర్ ఎత్తి పట్టుకుని వాళ్ల మొహాలు చూపించేటప్పుడు వర్ధనమ్మ కళ్ళింతెంతలు చేసుకుని చూసేది. కాషాయ వస్త్రాల్లో ఉన్న సాధువుగారు గొప్ప మహిమలున్న వ్యక్తిని, ఆయనే అల్లూరి సీతారామరాజని రకరకాలుగా అనుకునేవారు అప్పటి జనం. వెళ్లగానే ఒకసారి, తిరిగి వచ్చేటప్పుడు మరోసారి ఆయన పాదాలకి నమస్కరించేవారు. అంతమంది భార్యలున్న ఆయన్ని సాధువనడమేమిటి? నిరాడంబరమైన సాధువుకి అన్నెకరాల తోట, భార్యల ఒంటి మీద అంతంత బంగారం, రోజూ అంతమందికి ఉచితంగా భోజనాలు పెట్టేటంత సంపద ఎక్కడ్నుంచొచ్చింది అని ప్రశ్నించే కాలం కాదది. అటు చూస్తూ ఉండిపోయింది వర్ధనమ్మ. అన్నవరం హైవేలో ప్రసాదం అమ్మే కాంప్లెక్స్ దగ్గర కారు ఆపించి ప్రసాదం ప్యాకెట్లు, పాలకోవాలు కొంది సత్య. అన్నవరం ప్రసాదంలాగే ఆ పాలకోవాల రుచి కూడా ప్రసిద్ధమైందట ఇప్పుడు. ఉదయం వెళ్లేటప్పుడు కొండపైకి వెళ్లి దర్శనం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడిక బైపాస్ రోడ్లో వెళ్తున్నారు. కారు తూర్పుకి, పొద్దు పడమరకి పరిగెడుతున్నాయి. తుని సమీపిస్తుందనగా, అమ్మా ఎలాగూ ఇటొచ్చాం కదా, పార్వతిని చూసి వెళ్దాం అంది సత్య. పార్వతి వాళ్ళు తునిలో కొత్తిల్లు కట్టుకున్నారు. ఏదో అవాంతరం వల్ల ఆ గృహప్రవేశానికి రాలేకపోయింది సత్య. పార్వతి కూడా సత్యలాగానే గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. వాళ్ళిద్దరూ హైస్కూల్ రోజుల నుంచి క్లాస్మేట్స్, స్నేహితులు కూడా. వాళ్లను చూసి పార్వతి చాలా సంతోషించింది. బయట గార్డెన్లో ఉన్న పూల మొక్కల్ని చూస్తూ, ఎంత అందంగా ఉందో ఈ గార్డెన్, ఎంత బావుందో మీ ఇల్లు అంది
రెండంతస్తుల ఆ ఇంటిని బయట నుంచే కళ్ళారా చూస్తూ సత్య. పోవే, మీలాగా సిటీ ఇళ్ళు కాదు కదా అంది పార్వతి. ఏం సిటీ ఇళ్ళు లేవే, జైళ్ళ లాంటి అపార్ట్మెంట్స్. నిజంగానే ఎంత బాగుందో మీ ఇల్లు. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరూ బయటే నిలబడి మాట్లాడుకుంటారా అన్నాడు పార్వతి వాళ్ళ ఆయన శంకరం. రండమ్మా అని వర్ధనమ్మను లోపలికి తీసుకెళ్ళాడు. వీళ్ళని చూస్తూనే టీ పెట్టినట్టున్నాడు. ట్రేలో 4 కప్పుల్లో టీ, స్నాక్స్ ఉన్న ప్లేట్స్ తెచ్చాడు శంకరం. అయ్యో శంకరం, స్నాక్స్ టీ ఒక్కసారి తెస్తే అవి తినేసరికి టీ చల్లారిపోదా అంది పార్వతి. అబ్బ లేదే, టీ ఒక్కటి చాలు, మధ్యాహ్నం హోటల్ భోజనం హెవీగా ఉంది అంటూ టీ కప్ అందుకుంది సత్య. ఏంటి సడన్ ప్రయాణం, ఇలా ఎక్కడికెళ్ళారు? రాజమండ్రి వెళ్ళొస్తున్నామే, మనము అత్తయ్య గారులు అయ్యే టైం వచ్చేసింది కదా. ఏంటే, రాజీవ్కి పెళ్లి చేస్తున్నావా? వాడు పిల్లని చూసుకున్నాడు, మనల్ని పెళ్లి చేయమంటున్నాడు. ఫోన్లో ఉన్న అమ్మాయి ఫోటో చూపించింది. బాగుందే పిల్ల, నాకు చాలా నచ్చింది. అక్కడే జాబ్ చేస్తోందా? మనవాడి ఆఫీస్లోనేనట. పేరు అపరాజిత. ఇకనే శుభస్య శీఘ్రం. అపరాజిత, అమ్మాయి అంత అందమైన పేరు. శీఘ్రమే, అన్నీ నచ్చాలి కదే. అన్నీ అంటే అమ్మాయి కుటుంబము, వాళ్ళ పద్ధతులు. పోవే, కాలిఫోర్నియాలో వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నచ్చుకుంటే ఇక్కడ వాళ్ళ పద్ధతులు అవి చూసి నువ్వేం చేస్తావు? అవేం చూడకుండా చేయమంటావా? మన పెళ్ళిళ్ళకి ఎన్నిన్ని చూసి చేశారో గుర్తులేదుటే. ఆ కాలం వేర్లే, ఇప్పుడంతా మారిపోలేదు. ఏం మారింది? ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అయ్యాయి పద్ధతులన్నీ. వాళ్ళు వచ్చారా మీ ఇంటికి? ముందు రావాల్సింది వాళ్లేమో కదా. వాళ్ళది మగదిక్కులేని కుటుంబంలే, తల్లి అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. ఆ ఇంటిని చూస్తే ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే అనిపిస్తోంది. అపరాజిత ఒక్కతే వాళ్ళకి. అమ్మాయి తండ్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగం చేసేవాడు అంటూ దాటేసింది పెద్దావిడ. పిల్ల ఇంటర్మీడియట్ నుంచి అమెరికాలో చదువుకుంది అంటున్నారు. అమ్మాయి తల్లి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఇప్పుడంటే టీచర్స్కి జీతాలు పెరిగాయి, కానీ ఒకప్పుడు అంతంత మాత్రపు శాలరీసే కదా. ఇక ప్రైవేట్ స్కూల్స్ మాట చెప్పేదేముంది. పిల్లని అమెరికా పంపించి చదివించడం ఎలా సాధ్యపడిందో అంది సత్య. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అనిపిస్తోంది. అదంతా వాళ్ళ సొంత విషయం. ఆ తలనొప్పి నీకెందుకట? పిల్ల చక్కగా ఉంది, మన పిల్లవాడు ఇష్టపడుతున్నాడు, ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగాలు. అది చాలదా మనకి? వర్ధనమ్మ వైపు చూస్తూ అంది పార్వతి. పార్వతి చెప్పింది కరెక్ట్ అన్నట్టు వర్ధనమ్మ తల ఊపి సన్నగా నవ్వింది. వాళ్ళు మన కాస్ట్ కాదేమో అని డౌట్ వస్తోంది నాకు. చివరి అభ్యంతరాన్ని బయటపెట్టింది సత్య. నీ మొదటి అభ్యంతరం ఇదే అయ్యుంటుంది. ఇలాంటి అభ్యంతరాలుంటే అమ్మలాంటి పెద్దవాళ్లకు ఉండాలి. అమ్మకు అలాంటిదేం లేనట్టుంది. మన పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మనం కొంత మారాలేమోనే. ఇంతకీ అన్నయ్య ఏమంటున్నారు? నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం, నన్ను ఇందులోకి లాగొద్దు అంటున్నారు. నేను బంధువులందరికీ ఏం సమాధానం చెప్పగలను చెప్పు అంది దిగులుగా సత్య. అన్నయ్య తెలివైనవాడు. ఒక విధంగా మగాళ్ళంతా అంతేలే, మనల్ని బరిలోకి తోసి క్రెడిట్ వాళ్ళు కొట్టేస్తారు. ఇది బాగుంది, ఉరుమురిమి మంగళం మీద పడినట్టు మా మీదకి తిరిగావేమిటి అన్నాడు శంకరం. రాజీవ్ ఒకవేళ అక్కడ ఏ తెల్లమ్మాయినో ప్రేమించి పెళ్లాడతానంటే ఏం చేసేదానివే? అప్పుడు ఈ అభ్యంతరం ఉండేదా? అవును కదా అన్నట్టు సాలోచనగా చూసింది సత్య. మన పిల్లాడంతగా ఇష్టపడుతున్నప్పుడు నీ అభ్యంతరాలు చెల్లవేమో చూడు. నయమే వాడు పెళ్ళి అంటున్నాడు, సహజీవనం అనకుండా. వాడు నా కొడుకు, నా మాట జవదాటుడు. అందుకేగా వాళ్ళ కుటుంబాన్ని కలిసి చూసి రమ్మన్నాడు అంది కాస్త గర్వంగా సత్య. అలా అయితే ఇంక వరి అవకు, రాత్రికి వాడితో మాట్లాడి నిర్ణయం తీసుకో. రండి ఇల్లు చూద్దురు గాని అని లేవదీసింది పార్వతి. కొత్త ఇల్లు, సర్దుకున్న విధానం చాలా నచ్చేసింది సత్యకి. ఆ మాటే అంటే, నాదేం లేదమ్మా, ఆ క్రెడిట్ అంతా మీ అన్నగారిదే. ఎక్కడికెళ్ళినా ఏదో ఒక ఆర్ట్ పీస్ కొనుక్కొచ్చి అలంకరిస్తూ ఉంటారు అంది. దక్షిణం వైపు బాల్కనీలో నగిషీలు చెక్కిన రోజ్వుడ్ స్టూల్ మీద పెట్టిన కోణార్క్ టెంపుల్ శిల్పం దగ్గర ఆగిపోయింది సత్య. ఈ శిల్పం చాలా బాగుంది కదే. ఆ చక్రాల మీద చిన్ని చిన్ని నగిషీల్ని కూడా ఎంత నాజుగ్గా చెక్కాడో చూడు శిల్పి. అంతటి బృహదాలయాన్ని ఇంత చిన్న శిల్పంలో ఇమర్చడం నిజంగా గ్రేట్ కదా.
అంది పార్వతి. అవునో కాదో తెలియకుండా తలూపి ఇంక వెళ్ళొస్తామే అంది సత్య. అదేంటి, రాత్రికి భోజనాలు చేసి వెళ్దురుగాని ఇక్కడి నుంచి ఎంతసేపట్లో వెళ్తారు వైజాగు? కారే కదా. అబ్బా లేదే, రేపు కాలేజీకి అటెండ్ అవ్వాలి. ఆయన కూడా క్యాంప్ నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర శ్యామ ఒక్కరితే ఉంది చంటి పిల్లాడితో అంటూ తొందరపడింది సత్య. నువ్వేం మారలేదే బాబు, లేడికి లేచిందే పరుగు అంటావు అంటూ బొట్టు పెట్టి ఇద్దరికీ చీరలు పెట్టింది పార్వతి. శ్యామాకిమ్మని స్వీట్లు పళ్ళు తెచ్చి కారులో పెట్టింది. దారి పొడవునా మౌనంగా ఉన్న కూతుర్ని చూస్తూ ఉండిపోయింది వర్ధనమ్మ. ఇంటికొస్తూనే డ్రాయింగ్ రూంలో టేబుల్ మీద ఉన్న ఆల్బమ్స్లోంచి ఒక ఆల్బమ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది సత్య. చంటాడికి పాలు పడుతున్న శ్యామల ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్న తల్లిని చూస్తూ ఏమైంది అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి అమ్మమ్మని అడిగింది. ఏమో, ఏం తెలియటం లేదు అంటూ పెదవి విరిచి సమాధానం చెప్పింది వర్ధనమ్మ. శ్యామా, నీకోసం మీ అమ్మ ఏవేవో కొనుక్కొచ్చిందే. పార్వతి ఆంటీ కూడా ఏవో ఇచ్చింది. ఆ బ్యాగ్లో ఉన్నాయి, తీసుకోమ్మా అంది. అరగంట తర్వాత సోఫాలో ఒరిగి సేద తీరుతున్న తల్లి పక్కన వచ్చి కూర్చుంది సత్య. అమ్మా ఇచ్చుడు అంటూ ఓ ఫోటో ఇచ్చింది. నీకు గుర్తుందా, ఆ మధ్య మనం ఒరిస్సా టూర్ వెళ్ళాం అంది. వర్ధనమ్మ లేచి కళ్ళద్దాలు పెట్టుకుని ఫోటోను చూసింది. ఆ ఫోటోలో బయలుదేరబోతున్న టూరిస్టు బస్సు ఎదుట 25 ఏళ్ల యువకుడితో కలిసి రోడ్డు మీద బైఠాయించిన ఆమె మధ్యాహ్నం తాము రాజమండ్రిలో చూసిన అపరాజిత తల్లి. వర్ధనమ్మకి ఆనాటి దృశ్యం మొత్తం కళ్ళకట్టినట్టయింది. ముందు రోజు భువనేశ్వర్ టూర్లో ఓ 40 ఏళ్ల ఆవిడ పక్కన 25 ఏళ్ల యువకుణ్ణి చూసి బస్సులో జనం టూర్ మాట మర్చిపోయి చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు. చేతిలో చెయ్యి దూర్చి అతుక్కుపోయి తన్మయత్వంలో తిరుగుతున్న వాళ్ళిద్దరికీ ఈ లోకమే పట్టినట్టు లేదు. ఎవరేమనుకుంటే మాకేం అన్నట్టున్నారు. నందన్ కానన్, గుహాలయాలు, అమరగిరి మీది బౌద్ధ స్తూపం, లింగరాజాలయం, భువనేశ్వరీదేవి ఆలయం ఎక్కడా ఎవరి మనసు నిలిచినట్టు లేదు. వాళ్లను చూడ్డమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే ఇకిలింతలు, సకిలింతలు, చికాకులు ప్రదర్శించడం మొదలెట్టారు. మర్నాడు కోణార్క్ టూర్. వాళ్ళని బస్సెక్కనివ్వద్దని అందరూ కలిసి కంప్లైంట్ చేశారు. ఫలితంగా వాళ్ళని బస్సెక్కనివ్వలేదు. దానికి ఆవిడ ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి బస్సుకి అడ్డంగా రోడ్డు మీద బైఠాయించింది. మనుషుల జీవితాల్లో కొన్ని బలహీనమైన క్షణాలుంటాయి. దాన్ని అంగీకరించని సమాజం ఎదుట వాళ్ళు దెబ్బతిన్న పులుల్లాగా తిరగబడతారు, లేదా ఆత్మన్యూనతాభావంతో కుంచుకుపోతారు. చిత్రంగా ఇదంతా ఆడవాళ్లకి మాత్రమే. ఆ అబ్బాయి ఎంత ధీమాగా ఉన్నాడో అనుకుంది వర్ధనమ్మ. ఎవరి జీవితాలు వాళ్ళవి అని వదిలేసే అలవాటు లేదు కదా మన వాళ్ళకి అని కూడా అనుకుంది. మోడర్న్ డ్రెస్లో చూసి ఆమెది ఏ రాష్ట్రమో అనుకున్నా గొంతు పెంచి డ్రైవర్తో ఘర్షణ పడినప్పుడు తెలిసింది ఆవిడ తెలుగు వనిత అని. ఆమెని అవమానించే ప్రక్రియ అక్కడితో ఆగలేదన్నమాట. ఇప్పుడిలా ఆమె కూతురు భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపబోతోందన్నమాట. కోణార్క్ ప్రయాణం ఆలస్యం కావడం వల్ల సత్య వాళ్ళని బాగా తిట్టుకుంది. ఫోటో కూడా తీసిందన్నమాట. జీవితాన్ని కాచి వడబోసిన వర్ధనమ్మకి కాస్త బాధగా అనిపించింది. పిల్లలు ఎవరంతటి వాళ్ళయ్యాక ఎవరికీ ఏదీ చెప్పే వయసు తనది కాదని అనుకుంటుంది వర్ధనమ్మ. చెప్పినా వాళ్ళు వింటారనే నమ్మకం లేదు. ఫోటో చూపించిందే కానీ తన అభిప్రాయం ఏమిటో సత్య చెప్పలేదు. కాబట్టి వర్ధనమ్మ కూడా మౌనంగానే ఉండిపోయింది. ఆమె జీవితం ఆమె సొంతం, మనకెందుకు ఆ విషయాలన్నీ అనాలనుంది. అమ్మమ్మ చేతిలోని ఫోటో అందుకుని చూసిన శ్యామలకి ఆ ఫోటో ప్రత్యేకత ఏమిటో, దాన్ని తల్లి ఎందుకు ప్రత్యేకంగా అమ్మమ్మకి చూపించిందో అర్థం కాలేదు. నిద్రకొచ్చిన చంటాడిని జోకొడుతూ ఇద్దరినీ మార్చి చూస్తూ కూర్చుంది. కాసేపటికి విసుగొచ్చి, అమ్మా వంట అయిపోయింది, మీరిద్దరూ తినేరాదు అంది శ్యామల. వాళ్ళు స్నానాలు చేసి వచ్చేసరికి టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టింది. ఎలాగూ మీ అన్నయ్య పెళ్ళి అంటున్నారు కదా, అదయ్యాక తీసుకెళ్తాలే అని ఫోన్ చేశాడమ్మా రఘు అంది శ్యామల. అదంతా ఇప్పుడేమీ కాదులే, ముందు అనుకున్నట్టే ఈ శ్రావణంలో వచ్చి తీసుకెళ్లమను, మళ్ళీ మూఢం వస్తుందంటున్నారు అంది సత్య. శ్యామల భర్తకి దుబాయ్లో ఉద్యోగం. శ్యామల పుట్టింటికి వచ్చి ఉంది.
పుట్టిన చంటాడికి శ్రావణానికి 5వ నెల వస్తుంది. వెంటనే ఫోన్ తీసుకుని తన గదిలోకి వెళ్లిన శ్యామల భర్తతో మాట్లాడింది. అదయ్యాక ఫేస్బుక్లో అతను చూడమన్న ఫోటో చూసి ముఖం నిండా నవ్వు పులుముకుని వచ్చింది. ఫోన్ తల్లి ముఖం ముందు పెట్టి, ఈ ఫోటో చూడు అంది. ఫోటో చూసిన సత్య ముఖం ముందు వెలవెలపోయి తర్వాత కోపంతో నిండిపోయింది. అదేమీ గమనించని శ్యామల, అమ్మమ్మ చూడు, ఈ ఫోటోలో ఎంత బాగున్నారో వీళ్ళిద్దరూ అంది. ఏదో లేకు ఒడ్డున బెంచి మీద కూర్చున్న అపరాజిత పాదాన్ని నీళ్లల్లో నించున్న రాజీవ్ తన అరచేతిలో మురిపంగా పట్టుకున్న ఫోటో అది. సత్య విసురుగా లేచి తన గదిలోకి వెళ్ళి రాజీవ్కి వీడియో కాల్ కలిపింది. ఆఫీస్కి వెళ్తూ డ్రైవ్లో ఉన్నాడు రాజీవ్. నేనే చేద్దాం అనుకుంటున్నానమ్మా, మీ ప్రయాణం బాగా జరిగిందా? ఉదయం నుంచి అదే పనిగా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారులే అని ఆలోచిస్తున్నాను అన్నాడు. హుషారుగా మొదలుపెట్టిన తల్లి ముఖంలోని అప్రసన్నత చూసి ఆగాడు. ఆ ఫోటో ఏమిట్రా? అలాంటి ఫోటో పబ్లిక్లో పెడతావా? మనల్ని తెలిసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? అరిచినట్టే మాట్లాడుతుంటే ఆమె గొంతు వణికింది. అదా, కూల్ అమ్మా, అదంతా ఇక్కడ కామన్. నా ఫ్రెండ్స్ చేసిన పనిలే అది. ఇంతకీ నీకు అపరాజిత కుటుంబం వాళ్ళ ఇల్లు నచ్చాయా? నచ్చలేదు అంది కరాఖండిగా. నచ్చలేదా? పోన్లే, నో ప్రాబ్లం. అయినా అపరాజిత తల్లికి తండ్రికి ఏవో గొడవలై తన చిన్నప్పుడే విడిపోయారట. వాళ్ళ నాన్నగారు తనని తీసుకుని అమెరికా వచ్చేశారట. తను తల్లి ప్రేమను కోల్పోకూడదని అప్పుడప్పుడు సెలవుల్లో కొన్నాళ్ళు అక్కడికి పంపిస్తూ వచ్చారట. వాళ్లతో కూడా పరిచయం అవుతుందనే వెళ్ళమన్నాను, అంతే. హరే బాబూ, నువ్వెన్ని చెప్పు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంది సత్య. కంగు తిన్నాడు రాజీవ్. పెళ్ళే ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏమైంది? ఏం జరిగింది అక్కడ? వాళ్ళు నిన్ను సరిగా రిసీవ్ చేసుకోలేదా? నాకు నచ్చిన అమ్మాయిని చూసుకోమని నువ్వే కదా అన్నావు. అవన్నీ నన్ను అడగద్దు, అదంతే. ఇంతవరకు వచ్చాక మనం ఇలా మాట్లాడడం భావ్యమేనా అమ్మా? అపరాజిత వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటారు? వాళ్ళేమనుకునేదే ముఖ్యం అన్నమాట నీకు. నా మాట లెక్కలేనట్టేగా. రాజీవ్ మొహం చిన్నబోయింది. అమ్మా, నా ఆఫీస్ దగ్గరకు వచ్చేసాను, రేపు ఉదయం చేస్తాను. ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేస్తున్నాను. ఏమీ ఆలోచించకు, ప్రశాంతంగా పడుకో. రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? ఫోన్ కట్ చేశాడు రాజీవ్. అక్కడి నుంచి రాజీవ్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. ప్రయాణంలో ఉన్న తండ్రికి ఫోన్ చేశాడు. ఆయన తనకేం తెలియదన్నాడు. చెల్లెలికి బావకి చేశాడు. చివరికి వర్ధనమ్మకి తన లంచ్ టైంలో ఇండియాలో లేట్ నైట్ అని తెలిసినా చేశాడు. అమ్మమ్మ, అమ్మతో కలిసి వెళ్ళింది నువ్వే. అక్కడేం జరిగిందో చెప్పగలిగేది నువ్వే, చెప్పాలి అన్నాడు. చెప్పొద్దని అనుకున్నా ఇదంతా ఎక్కడి వరకు వెళ్తుందోనని అనుకుంది వర్ధనమ్మ. క్లుప్తంగా విషయం చెప్పింది. అంతా విని ఓ నిమిషం సైలెంట్గా ఉండిపోయాడు రాజీవ్. ఓఫ్, అదా సంగతి. అమ్మని తీసుకొచ్చి ఇక్కడ కొన్నాళ్ళు తిప్పి చూపించాలి. డైవోర్సీల ఫ్రీడమ్ అర్థం చేసుకుంటుందేమో అన్నాడు. అయినా అమ్మ లెక్చరర్గా ఎందరి మనస్తత్వాలనో కాచి వడపోసిందనుకున్నాను. కాలంతో పాటు మోడర్న్ అయిందనుకున్నాను. ఇంత మీన్ మైండెడ్ అనుకోలేదు. నువ్వే చెప్పమ్మమ్మా, దాంట్లో అమ్మాయి తప్పు ఏమైనా ఉందా? ఆ అమ్మాయి రూపాన్ని చూసి కాదు, బిహేవియర్ చూసి ఇష్టపడ్డాను. చాలా మంచి పిల్ల అమ్మమ్మా. రాజీవ్ గొంతులో ఆవేదన దాగలేదు. లేదులే నాన్న, ఒక్క రోజులో తీసుకునే నిర్ణయాలు కావు కదా ఇవన్నీ. ఎందుకో మీ అమ్మ షాక్ తిన్నట్టు అయింది. తనే సర్దుకుంటుందిలే. కాలం అన్నింటినీ సర్ది పెడుతుందిగా. నువ్వు కూడా తొందరపడి ఏమీ మాట్లాడకు. అయ్యో అమ్మమ్మ, నేను ఎప్పుడైనా అమ్మతో అలా మాట్లాడానా? సరే, నువ్వు చెప్పినట్టే కొన్నాళ్ళు వేచి చూస్తాను అన్నాడు. శ్రావణ మాసం వచ్చింది. శ్యామల చంటాడితో కలిసి దుబాయ్ వెళ్ళిపోయింది. సత్య రాజీవ్ కోసం వేరే సంబంధాలు చూడడం మొదలెట్టింది. కొందరు అమ్మాయిల ఫోటోలు కూడా పంపింది. అపరాజితను ఇండియా తీసుకొచ్చి మాట్లాడిస్తానన్నాడు రాజీవ్. సత్య ఒప్పుకోలేదు.
చెప్పకుండా తీసుకొస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతానంది. 3 నెలలు 6 నెలలు గడిచాయి. సత్య బింకం వదల్లేదు. ఫోన్ చేసినప్పుడల్లా ఆ పిల్ల అపరాజిత మనకొద్దు అంటోంది. మాఘమాసం వచ్చింది. ఓ మంచి రోజున కొడుకు నుంచి ఓ వీడియో వచ్చింది. స్నేహితుల సమక్షంలో అక్కడి దేవాలయంలో రాజీవ్ అపరాజిత పెళ్లి చేసుకున్న వీడియో అది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారు రచించిన కథ అపరాజిత విన్నారు. ఈ కథ మీరు శ్రద్ధగా విన్నారనే అనుకుంటున్నాను. అయితే కథలో పెళ్లి కొడుకు అమ్మమ్మ పేరేమిటి? కామెంట్స్లో తెలియచేస్తారు కదూ. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.